వేదికకు వచ్చి ఏం మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతుంది. అట్లాగే ఉగాది పండుగ గురించి కూడా తెలిసి తెలియనట్టు మాట్లాడుతుంది. మరి రోజా గారి గురించి మీరు ఏమంటారు? వాస్తవాన్ని చెప్పాలంటే మీ మాటలే మిమ్మల్ని ఇలా ప్రభుత్వాన్ని కూలగొట్టి తత్వం చేసింది. మీరందరూ ఏమంటే మీ ఇష్టం అయినటువంటి మాటలు మాట్లాడడం వల్లే పేద ప్రజలకు సేవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇలా మీరు ఇష్టానుసారంగా మాట్లాడు, అధికారం ఉన్నప్పుడు అదే భాష మాట్లాడు, అధికారం లేనప్పుడు అదే భాష మాట్లాడితే గిట్ట రాబోయే రోజులలో రాజకీయ సమాధి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి ఇలా అధికారం ఇచ్చినప్పుడు, ఇలా ప్రజలు ఓడగొట్టినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలపైన అవగాహనతో మాట్లాడితే మంచిగా ఉంటుంది తప్ప కానీ నోరుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరికీ నోరులు ఉన్నాయి, అందరూ కూడా మాట్లాడతారు. ఇవాళ మనం చూసుకుంటే గిట్ట ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఏ విధంగా అండి, ఇలా రాజకీయ నాయకులను చూసి లీడర్లను చూసి ప్రజలు నేర్చుకుంటారు. ప్రజలు నేర్చుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అలాంటి ప్రజాప్రతినిధులు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గిట్ట రాబోయే రోజులలో, ఎందుకంటే తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి, ఎప్పుడు ఓడగొట్టాలని చెప్పి తెలియజేస్తారు. మీరు ఇదే విధంగా మాట్లాడితే గట్ట ఎప్పటికి కూడా మీరు ఓడిపోతూనే ఉంటారు తప్ప గెలవలేరని చెప్పి తెలియజేస్తున్నా.